హాయ్ అందరికీ, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు అయితే వినాయక చవితి ఎర్లీ మార్నింగ్ అయితే లెగిసాను. 5 ఆ టైంకి అయితే లెగిసి శుభ్రంగా గుమ్మాలు అయితే తుడిసి తలస్నానం అయితే చేసేసాను. ఇప్పుడు వినాయకుల వారికి ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ నేను రాత్రంతా శనగలు అయితే నానబెట్టేసి పొద్దున్నైతే ఉడకబెట్టి పోపు అయితే పెట్టాను. అలాగే కుడుములు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వినాయకుల వారికి ఉండ్రాళ్ళు చాలా చాలా ఇష్టము. అలాగే ఆర్ది అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఆర్ది అయితే పిండి అయితే బాగా ఉక్కబెట్టేసిన తర్వాత ఇలాగైతే చేస్తున్నాను. ఈ ప్రసాదాన్ని మా వైపున అయితే ఆర్ది అని అంటారు. ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు పూజకు సంబంధించినవి అయితే సర్దుకుంటున్నాను. ఫస్ట్ అయితే వినాయకుల వారి ఫోటో అయితే తీసుకున్నాను, సరస్వతీదేవి లక్ష్మీదేవి ఫోటో. తర్వాత విఘ్నేశ్వర స్వామిని అయితే నిలబెట్టేశాను. అలాగే పసుపుతో వినాయకుల వారిని అయితే చేసుకున్నాను. పూజకు కావలసిన పత్రి అని, కొబ్బరికాయలు అని, పువ్వులని ఇవన్నీ నిన్ననే తెప్పించేసుకున్నాను. ఇవి రోజు కుదరదు కాబట్టి మా పిల్లలు మా వారు తయారైపోయి హాల్లో అయితే కూర్చున్నారు. నేను ఈ పూజ ఎప్పుడైతే సర్దేసిన తర్వాత వాళ్ళని పిలుస్తాను. అప్పుడు వచ్చి ఈ పూజ దగ్గర అయితే కూర్చుంటారు. మందిరంలో దేవుడికి కూడా పువ్వులన్నీ అయితే పెడుతున్నాను. ఏ రోజైనా పూజ చేసుకోవాలి అనుకున్న రోజున ముందు రోజు అయితే త్వరగా పడుకుని పోతాను. నెక్స్ట్ డే ఎర్లీగా లెగుతాను. పూజలు ఉన్నప్పుడు కొంచెం త్వరగానే లెగిసి ఈ ప్రసాదాలు అవి చేసి సర్దుకోవడం వల్ల చాలా టైం అయితే అయిపోతుంది. పిల్లలు కూడా ఆకలేసేస్తుంది కాబట్టి నేనైతే చాలా త్వరగానే పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను. పత్రి అయితే పెట్టేశాను. ఇప్పుడు ఫ్రూట్స్, మొక్కజొన్న పొత్తు ఇవన్నీ అయితే వినాయకుల వారి దగ్గర అయితే పెడుతున్నాను. ఈ ప్రసాదాలు చాలా చాలా ఇష్టం వినాయకుల వారికి. మాకైతే పాలి పెట్టే అలవాటు అయితే లేదు. ఓన్లీ నేను ఇలా పూజ దగ్గర మాత్రమే అన్ని ఫ్రూట్స్ అని, ఏలక్కాయలు, అలాగే మారేడుకాయలు, అలాగే మొక్కజొన్న పొత్తు, యాపిల్, ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఇలాగే పెట్టుకుంటాను. పూజ చేసిన రోజున ఇల్లు అయితే పరిశుభ్రంగా, ప్రశాంతంగా, మంచి స్మెల్తో, అగరొత్తుల స్మెల్తో ఇల్లు భలేగా ఉంటుంది. నాకు చాలా ఇష్టము అలాగుంటే. నేను వారాలు అయితే చేస్తాను. గురువారం నుంచి శనివారం వరకు వారాలు అయితే చేస్తాను. కానీ అది సింపుల్గా జరుపుకున్నట్టు ఉంటుంది. ఓన్లీ దీపారాజన చేసి అగరొత్తులు వెలిగించి బెల్లం ముక్క ప్రసాదం పెట్టి సింపుల్గా జరుపుకున్నట్టు ఉంటుంది. కానీ మనం ఇలా సంవత్సరానికి వచ్చే ఏదైనా ఫెస్టివల్స్, వినాయకుల చవితి అని లేదా వరలక్ష్మి పూజ అని ఇలాంటి పూజలు చేయడం వల్ల మనసు ఎంతో నిర్మలమయంగా ఉంటుంది. నేనైతే ప్రసాదాలు అయితే పెడుతున్నాను. పులిహోర అయితే చేశాను. అలాగే శనగలు, వడపప్పు, సెల్లిబిడి, కుడుములు, ఆర్ది అయితే ప్రిపేర్ చేసి అయితే పెడుతున్నాను. అన్నీ సర్దేశాను. ఇప్పుడైతే మా వారు, మా పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నారు, కుంకుమ బొట్టు. అందరం కలిపి పూజ అయితే స్టార్ట్ చేసాము. వినాయకుల వారిని తలుచుకుని దీపారాజన అయితే చేసి కొబ్బరికాయలు అవి కొట్టి ప్రసాదం పెట్టేసిన తర్వాత మేమైతే కథ అయితే చదివాము. కథ అయితే విన్న తర్వాత అక్షంతలు అయితే మేము కొన్ని దేవుడికి వేసి కొన్ని మేమైతే వేసుకున్నాము. తర్వాత లాస్ట్గా హారతి అయితే ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసాము. ఇంట్లో అయితే వినాయకుల వారి పూజ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాము. మేము వినాయకుల వారి గుడికి వెళ్ళిన తర్వాత పక్కన గోదావరి గొట్టు ఉంటే అక్కడికి వచ్చాము. ఇది కొత్తపేట దగ్గరలో. ఆ ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ అంతా ఫుల్ అయిపోయింది. వాటర్ అయితే చాలా ఫోర్స్గా అయితే వెళ్తుంది. మేమైతే సైడ్ కొంచెం దూరంగా ఉండే చూస్తున్నాము. విజయవాడలో జరిగిన ప్రమాదం చూస్తుంటే అప్పటి నుంచి చాలా భయం వేస్తుంది. అసలు వాటర్ దగ్గర కానీ ఆ ప్లేస్కి కానీ వెళ్ళకూడదను అనుకున్నాము. కానీ మేము వెళ్ళే దారిలోనే మధ్యలో ఈ తగలడం వల్ల 5 నిమిషాలు మాత్రం అక్కడ ఉండి వీడియో తీసుకుని మాత్రమే బయటకైతే వచ్చేసాము. ఎక్కువసేపు అయితే అక్కడ లేము.